అగ్ని సేవకుల కూడిక మార్చ్ 31వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ యొక్క మట్ల ఆదివారం రోజున దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి దేవుడు ఎంతగానో కృప చూపిస్తున్నాడు. God has given me the magnificent grace to bring the gospel of God on this Palm Sunday. హల్లెలూయా. Hallelujah. ఈ రోజు నుండి హోలీ వీక్ కింద మనం భావిస్తున్నాం. So from today we will consider the next week as a holy week. సో ఈ వారం అంతా మీరు మిమ్మల్ని మీరే పరిశుద్ధపరచుకొని ప్రభు రాకడ కొరకు ప్రత్యేకంగా సిద్ధపడాలని నేను కోరుతున్నాను. What I all wish is that all through this week sanctify yourselves and prepare specially for the coming of the మిమ్మల్ని Lord. మీరే పరిశుద్ధపరచుకోవడానికి ఇది మంచి సమయం. This is a very good time to sanctify yourself. సో సెల్ఫ్ ఎగ్జామ్తో ఈ యొక్క పరిశుద్ధ వారాన్ని మీరు పాటించాలని కోరుతున్నాను. What I wish is that you follow this holy week by sanctifying yourself and preparing yourself. అయితే మీకు సిలువ దృశ్యాన్ని ముందుకు తీసుకొని రావాలనే ఉద్దేశంతో మరొక విషయం కూడా మీతో పంచుకోవాలి. And I have to share one more thing with you. రీసెంట్గా మేము యెరూషలేం వెళ్ళాము. Recently we have been to Jerusalem. యేసు ప్రభు ఏ వీధులు అయితే మరి రాజుగా కొనియాడబడుతూ హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా అని పాటలు పాడకుండా స్తుతించకుండా వచ్చారో మేము కూడా నాతో పాటు వచ్చిన వాళ్ళు కూడా హోసన్నా పాడుకుంటా వచ్చాము. ఆ వీడియో క్లిప్పింగ్ కూడా మీ ముందు సమర్పిస్తున్నాను. And we are going to present before you the video clipping of the procession where Jesus walked on the streets of Jerusalem being sung as King of Kings and Hosanna. In that we also went all together in the procession. హల్లెలూయా. Hallelujah. హోసన్నా హోసన్నా యేసన్నా యేసన్నా 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 హల్లెలూయా హల్లెలూయా. యేసు మసీకి జై, యేసు మసీకి జై, యేసు మసీకి జై. రాబోతున్న యేసు దేవునికి జై, రాబోతున్న యేసు దేవునికి జై, రాబోతున్న యేసు దేవునికి జై. హల్లెలూయా హల్లెలూయా. నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. Greetings to you all in Jesus Christ's name. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ యొక్క మట్ల ఆదివారం రోజున దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి దేవుడు ఎంతగానో కృప చూపిస్తున్నాడు. God has given me the magnificent grace to bring the gospel of God on this Palm Sunday. మట్ల ఆదివారాన్ని గురించి తెలియపరిచే వాక్య సందేశం మత్తయి సువార్త 21వ అధ్యాయంలోను మార్కు సువార్త 11వ అధ్యాయంలోను రాయబడి ఉంది. And the scripture portion that is related to Palm Sunday is written in Matthew chapter 21st chapter and Mark 11th chapter. ఈవెన్ 4 సువార్తలోను రాయబడి ఉంది. In the 4 gospels this context was written. ఈ యొక్క మట్ల ఆదివారం తెలియపరిచే సందేశాలు చాలా ఉన్నాయి. There are different kinds of sermons that are preached on the Palm Sunday. దేవుడు ఈ ఒక్క సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ధ్యానిస్తే మన జీవితంతో దేవుడు మాట్లాడగలుగుతాడు. And if we keep one particular meditation in our mind
on this Palm Sunday and meditate on it, God can certainly visit us. ఈ యొక్క మట్ల ఆదివారానికి సంబంధించిన ఈ ఒక్క వాక్యం చాలు మీ జీవితానికి కావాల్సిన సందేశాలు దీనిలో ఇమిడి ఉన్నాయి. And this scripture portion that is related to Palm Sunday is enough, and meditate. We will get number of life lessons from this. హల్లెలూయా. Hallelujah. నేను ఈ రోజు ఒకే ఒక అంశాన్ని మీ ముందు ఉంచాలని చెప్పి ఆశపడుతున్నాను. Today I just want to brought forth before you only one thing. ఈ యొక్క మట్టల ఆదివారం మనకు తెలియపరిచే సత్యం ఏంటంటే మనలను దేవుడు ఎట్టి పరిస్థితుల్లో కన్ఫ్యూజ్లో ఉంచడు. The truth the Palm Sunday brings before all of you is that God will not keep us in the confusion. మనలను కలిబిలి చెందనీయడు. He will not make us to be tormented inside. తీ మనసుతో పోరాడనట్టు చేయడు. He will not make us to battle between two mindsets. హల్లెలూయా. Hallelujah. ఒక ఎట్టు తేల్చలేని స్థితిలో దేవుడు ఉంచాడు. He will not leave us in a condition or a context where there is no conclusion. కొంతమంది దేవుని చిత్తాన్ని గ్రహించే విషయంలో కూడా తడబడతా ఉంటారు. Some people get confused even to really decide in the will of God. ఇది దేవుని చిత్తమా కాదా? Whether this is the will of God or ఇది not. దేవుని యొక్క ఉద్దేశమా కాదా Whether this is the will of God or not. అని కన్ఫ్యూజ్ లో ఉంటారు. They will be in such confusion. హల్లెలూయా. Hallelujah. మరికొందరు And some people, వివాహ విషయంలో కన్ఫ్యూజ్ లో ఉంటారు. and they'll be in the confusion regarding marriage. భవిష్యత్తు విషయంలో కన్ఫ్యూజ్ లో ఉంటారు. And regarding future they have confusion. చాలా మంది అయితే దేవుని సేవ విషయంలో కన్ఫ్యూజ్ లో ఉంటారు. And many people they are in confusion regarding the service to the Lord. నేను దేవుని సేవకి పిలువబడ్డానా లేదా అని కన్ఫ్యూజన్. They have the confusion whether I'm called to the ministry of God or not. దేవుని నామానికి స్తోత్రం. All glory be to God. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. కొంతమంది ఏమో దేవుని బిడ్డల వరాల గురించిన కన్ఫ్యూజన్. And some people have a confusion regarding gifts. ఫర్ ఎగ్జాంపుల్ అన్య భాష గురించిన ఎంతో మందికి సందేహాలు ఉన్నాయి. And many people have doubts regarding the unknown tongues. దేవుని కార్యాల గురించి సందేహాలు ఉన్నాయి. And they have a very confusion regarding the great miracles of God. సందేహించడం ఎంత పెద్ద పాపం తెలుసా? Do you know how much danger ఎంత it is to పెద్ద doubt? ఎంత పెద్ద నష్టాన్ని కలుగజేస్తే తెలుసా? Do you know how much loss this kind of doubtfulness brings? జకరియా సందేహించాడు. Zechariah has doubted. ఒకవైపు ఏమో దేవుని కార్యాన్ని నమ్ముతున్నాడు ఒక యాజకుడిగా. And as a priest, on one side he is believing the deed of God. కానీ నేను వృధాప్యములో ఉన్నాను తన యొక్క సిద్ధిని చూసినప్పుడు మాత్రం సందేహించాడు, రెండు మనసుతో తడబడ్డాడు. But when he looked at his condition, he doubted and he was between two minds and in confusion. దేవదూత వచ్చి జకర్యాతో చెప్తుంది, నువ్వు ఇలా రెండు మనసుతో తడబడ్డ కరెక్ట్ కాదు. నీకు ఈ కార్యం జరిగేదాకా నువ్వు మౌనివై ఒక మూగవాడిలాగా ఉంటావని చెప్పినట్టుగా లూకాసు వార్త 1వ అధ్యాయం 20వ వచనంలో చూస్తున్నాం. We can say in Luke chapter 1 and verse 20 that the angel of God came near Zechariah and she told that you are battling between two mindsets and this is not good. Until the miracle happens, you will be mute. దేవుని నామానికి స్తోత్రం. All glory be to God. హల్లెలూయా. Hallelujah. అలాగే మనుషులలా కూడా రెండు మనసుతో మనం తడబడకూడదు. And even as humans, we should not battle between two minds. దేవుని నామానికి స్తోత్రం. All glory be to God. యోసేపుకు మరియా పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా గర్భం దాల్చిందన్న విషయం తెలియక ఆమె మీద లేనిపోని సందేహాలు పెంచుకుంటూ వస్తున్నాడు. Since Joseph do not know that Mary conceived through the intervention of the Holy Spirit, he has developed many doubts regarding it. దేవదూతను కనుక దేవుడు పంపి ఆయన అనుమానాన్ని ఆయన సందేహాన్ని కనుక అధీ మనసుతో తడబడుతున్న వ్యక్తి యొక్క అనుమానాన్ని కనుక తొలగించకపోతే యోసేపు పరిస్థితి ఏమయ్యేదో. If God has not sent his angel to Joseph and removed the two mindset and the doubtfulness, what would be the condition of Joseph? మరియా గురించి యోసేపుకు బాగా తెలుసు. Joseph knows very well about Mary. పరిశుద్ధురాలని తెలుసు. He knows that she's a holy one. కానీ ఇప్పుడు ఆమె పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా కన్సీవ్ అయింది కాబట్టి అది తెలియలేదు. But since Mary conceived through the Holy Spirit, he did not know about it. ఖచ్చితంగా రెయ్యనక పగలనక నిద్రపోకుండా చాలా అనాలోచనకి గురి అయి ఉంటాడు యోసేపు. And Joseph would have been prone to sleepless day and night, and he would have been deep thoughts. మత్తయి సువార్త 1వ అధ్యాయం 24వ వచనం చెప్తుంది, దేవుడు దేవదూతను పంపాడు. Matthew chapter 1 and 24 says God has sent his angel. దేవుని నామానికి స్తోత్రం. And glory be to God. హల్లెలూయా. Hallelujah. నేను ఒకటి చెప్పనండి. Shall I say one thing? మంచి వాళ్ళని చెడ్డ వాళ్ళుగా, చెడ్డ వాళ్ళని మంచి వాళ్ళుగా
మనం ఎన్నుకోట శాపమని సామెతలో రాయబడి ఉంది. It is written in Proverbs, it is bad to consider good as bad and wicked as good. నీతిమంతులని దుష్టులుగాను దుష్టులను నీతిమంతులుగాను ఎంచుట శాపం. To consider the righteous one as the wicked and the wicked as righteous, it is a curse. సో ఈరోజు ఈ పామ్స్ అంటే మనకు తెలియపరిచే సత్యం ఏంటంటే నీ యొక్క సంచలత్వాన్ని, నీ యొక్క కన్ఫ్యూషన్ని, నీ యొక్క కలిబిలిని ఈ యొక్క మట్ల ఆదివారం తొలగించబోతుంది. అదే మట్ల ఆదివారంలో ఇమిడి ఉన్న సత్యమై ఉంది. The Palm Sunday brings the truth that it delivers you from the confusion, and this is the truth that is hidden in the Palm Sunday. దేవనామానికి స్తోత్రం. All glory be to God. ఒకవేళ మీరు అడగవచ్చు, You may ask me, పాస్టర్ గారండి మీరు చెప్పిన ఈ మాటకిని ఆ మట్ల ఆదివారానికి సంబంధం ఏముందండి? the word and the truth what you shared, Pastor, and what the truth that is related to Palm Sunday, what is the relation? నేను మీకు ఆ మ్యాటర్కి వస్తాను, దయచేసి వినండి. Please listen carefully. I am just arriving at that. హల్లెలూయా. Hallelujah. యేసు ప్రభు 3.5 సంవత్సరాలు ఏనాడు గాడిద పైన ఎక్కి రాలేదు. Jesus, in the 3.5 years, he never climbed on a donkey and came. అనేక అద్భుతాలు సూచక్రియలు మహత్కార్యాలు చేశాడు. He did many miracles, supernatural signs and wonders. కానీ ఆయన ఇంకా మరణానికి తను తాను అప్పగించబోతున్నాడు అనగా దేవుడు ఈ డిసిషన్ తీసుకొని గాడిద మీద ఎక్కి ఊరేగింపుగా రావటాన్ని మనం చూస్తున్నాం. That we can see that when Jesus, before he could surrender himself, God has taken this decision. Let him come on a donkey in the procession. దేవుని నామానికి స్తోత్రం. All glory be to God. హల్లెలూయా. Hallelujah. దేవుని బిడ్డలారా, యూదులు మెస్సియా కోసం కనిపెట్టారు. Dear children of God, the Jews waited for Messiah. బైబిల్ కూడా వాగ్దానం చేసింది. The Bible also promised. మెస్సియా వచ్చి మీ బాధలుండి మీ యొక్క బంధకు నుండి విడుదల చేస్తారని. The Messiah will come and he will remove all your problems and from your bondages. హల్లెలూయా. సో మెస్సియా కోసం యూదులు సంవత్సరాల తరబడి కనిపెట్టకుండా వచ్చారు. That is the reason years together Jews waited for the Messiah. యూదులకు రాజుగా పుట్టినవాడు యేసు అనే విషయం అందరి చెవుల్లో పడింది స్లోగా. And in everybody's ears it is heard that the King of Jews, Jesus, was born. స్లోలీ యేసుక్రీస్తు యొక్క రాజరికతాన్ని గ్రహించారు. Slowly they have understood the kingship of Jesus. యేసులో ఒక ప్రవక్త అభిషేకం మాత్రం కాదు, రాజరిక అభిషేకం కూడా ఉందని గ్రహించారు. They have also slowly understood that there is the anointing of prophet and also anointing of kingship in him. హల్లెలూయా. Hallelujah. స్లోలీ యేసును రాజుగా నమ్మటం, ఈయనే మెస్సియాగా నమ్మటం ప్రారంభించారు. Slowly they began to believe that Jesus is the king. ఆయా సందర్భంలో అపోస్తలు కూడా యేసు మెస్సియా అని ప్రకటించకుండా వచ్చారు. And in other different contexts, even the disciples and apostles also have preached that Jesus is the king. హల్లెలూయా. Hallelujah. యేసు కూడా తన రాజరికతను చాటుకున్నాడు పరోక్షంగా అనేక మార్లు. Jesus also outwardly had preached and also declared that he is the king. అయితే యేసును ఒక మిలిటరీ మెస్సియాగా గుర్తించారు. They also identified Jesus as the military Messiah. హల్లెలూయా. Hallelujah. ఎందుకంటే ఆ దినాల్లో యూదులు అనబడుతున్న వారు యేసు ప్రభు కాలంలో రోమయుల యొక్క బంధకములో వాళ్ళు ఉన్నారు. Because in the times of Jesus, the Jews were in the bondage of Romans. వాళ్ళు ఎంతో బాధ పెట్టుకుండా వచ్చారు. They have put them under a lot of pressure. యూదులను బాధ పెట్టుకుండా వచ్చారు. They have tormented Jews. ఎలాగైతే ఫరో చేతిలో పడుతూ నలుగుతూ 430 సంవత్సరాలు వాళ్ళ పితరులు బాధపడుతూ దేవుడుకు మూలుగుతూ కన్నీళ్ళు విడిచి మమ్మల్ని విడుదల చేయమని అడిగారో, ఇప్పుడు రోమయుల చేతుల నుండి విడుదల చేయమని చెప్పి అడుగుతా ప్రార్థన చేసుకుంటూ వచ్చారు. Like 430 years, how the Egyptians were under the slavery of Pharaoh and how the descendants grieved and groaned in the presence of God to deliver them. Likewise, the Jews also groaned under the tormentation of Romans. బహుశా ఇలా ప్రార్థన చేసి ఉంటారు. Maybe they might have prayed like మా this. పితరులని ఐగుప్తుల చేతుల నుండి విడుదల చేసినట్టుగా మమ్మలను ఈ రోమయుల చేతుల నుండి విడుదల చేయమని చెప్పి అడిగి ఉంటారు. The Jews might have asked God, like, you have delivered our forefathers from the hands and the clutches of
Pharaoh, and even you deliver us from Romans. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా Hallelujah. దానికి తోడు యేసు ఎక్కడికి వెళ్ళినా లక్షలాది మంది ఆయన వెనకాల వెళుతున్నారు. Above all, where Jesus used to travel, lakhs of people followed him. అందరు యూదుల హృదయంలో బాగా నాటుకుని పోయింది. And it was deep rooted in the minds of Jews యేసు విప్లవదారుడు. that Jesus was a revolutionist. హల్లెలూయా Hallelujah. కాబట్టి ఈయన రోమీయులతో దాడి చేయబోతున్నాడు. That is the reason, along with the Romans, he may attack. అందుకొరకు 12 మందిని ఎన్నుకున్నాడు. That is the reason he elected 12 men. 70 మంది ఎన్నుకున్నాడు. And he elected 70 people. ఇప్పుడు ఇంకా జనసమూహం అంతా ఆయన వెనకాల వెళుతున్నారు. Now all the crowd was after him. వీళ్ళందరూ తయారు చేస్తున్నాడు. And he is all preparing them. ఈయనే మెస్సయ్యా. He is the Messiah. అయితే ఈ మెస్సయ్య ఎవరంటే మిలిటరీ మెస్సయ్య అనుకుంటున్నారు. And they are considering this Messiah as a military Messiah. మెస్సయ్య మీన్స్ విడిపించే నాయకుడు అని అర్థం. Messiah means the leader who delivers. రక్షించే నాయకుడు అని అర్థం. And the leader who saves. సో భూ సంబంధంగా వారిని విడుదల చేయబోతున్నట్టుగా ప్రజల హృదయంలో, అధికారుల హృదయంలో, ఈవెన్ ఆ రోమన్స్ కి సంబంధించిన ఆ యొక్క మిలిటరీ ఆ దినాల్లో ఉన్న అధికారుల హృదయంలో కూడా బాగా నాటుకొని పోయింది. So likewise, in the minds of the people, in the minds of the leaders, authorities, and the Roman authorities also, and it was deep rooted that he is the one who is going to deliver these people from the earthly bondages. హల్లెలూయా. Hallelujah. అపోస్తల కార్యం 1:6 In Acts chapter 1 and verse 6, శిష్యులు చెప్పిన మాట ఏంటంటే ఈయన ఇశ్రాయేల్ని ఆ యొక్క దుష్టుల చేతుల నుండి రక్షిస్తాడని. and he is the one who will deliver us from the wicked. హల్లెలూయా. Hallelujah. కానీ యేసు యొక్క రక్షణ అది కాదు. But Jesus' salvation is not that. యేసు యొక్క ఉద్దేశం అది కాదు. Jesus' purpose is not that. ఆయన మెస్సయ్య అనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. There is no doubt that he is the Messiah. ఆయనే మెస్సయ్య. He is the Messiah. ఆయనే రక్షకుడు. He is the Savior. ఆయనే విమోచకుడు. He is the deliverer. కానీ యుగ సంబంధమైన ఈ రాజకీయ సంబంధించిన రక్షణ కాదు, కానీ ప్రజలను ఆత్మీయ రక్షణలోనికి దేవుడు విడిపించడానికి యేసు పంపబడ్డాడనే విషయాన్ని యేసు ఎరిగి ఉన్నాడు. దాన్నే లాస్ట్లో ప్రూవ్ చేయాలని చెప్పి అనుకున్నాడు. But Jesus knew that he has come not to provide the political salvation on this earth, but the spiritual salvation on this earth, and Jesus knew it before. హల్లెలూయా. Hallelujah. యేసు ప్రభువుకు తెలుసు Jesus knew it before. రాజకీయ సంబంధమైన ఒక రెవల్యూషన్ తీసుకోవడానికి రాలేదని తెలుసు. Jesus very well knows that he did not come to give any political revolution. హల్లెలూయా. Hallelujah. ఆయన పాపం నుండి రక్షించడానికి, And he has come to save from the sin, శోధన నుండి రక్షించడానికి, to deliver people from the ప్రజలను challenges, రోగం నుండి దెయ్యం నుండి రక్షించడానికి. to deliver people from the sickness and demonic effect. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. దేవనామానికి మహిమ కలుగును గాక. All glory be to God. హల్లెలూయా. Hallelujah. అయితే ఇప్పుడు ప్రజలు రాజుగా యేసుప్రభు ఏర్పాటు చేస్తున్నాడు. But now the people are considering and preparing King Jesus as the king. గాడిద తీసుకుని రమ్మని చెప్పింది యేసుప్రభే. Jesus is the one who told to bring the donkey. తర్వాత ఊరేగింపుగా వెళ్తామని చెప్పింది యేసుప్రభే. And Jesus is the one who told them that we will go for the procession. కానీ But గుర్రం ఎక్కటానికి బదులుగా గాడిద ఎక్కుతున్నాడు. But instead of mounting a horse, he is mounting a donkey. దేవనామానికి స్తోత్రం. All glory be to God. ఇక్కడ అసలైన విషయం దాగి ఉంది. This is the real hidden truth ఇక్కడ hidden ఒక here. క్లారిటీ ఇస్తున్నాడు. He is giving a clarity here. ఒకవేళ రోమేయుల చేతి నుండి రాజకీయ విడుదల కోసం వెళ్ళి ఉంటే కనుక గుర్రం మీద ఆయుధాలు పట్టుకుని వెళ్ళేవాళ్ళు. If he has been going to give a political deliverance from the hands of Romans, he would have gone on a horse. హల్లెలూయా. Hallelujah. ఇప్పుడు ఆయన గాడిద ఎక్కేశాడు. Now he mounted on a donkey. ఇప్పుడే అందరికి డౌట్ వస్తుంది. Now everybody has a doubt. ఎందుకంటే The reason is, ఆ దినాల్లో యుద్ధానికి వెళ్ళేవాడు రాజ్యమో గుర్రంలో వెళ్తారు. in those days the king, when he has to go for the war or a battle, he used to go on a horse. కానీ ఇద్దరు యుద్ధం మధ్యలో సమాధానాన్ని ఎవడైనా ఇద్దరిలో ఒక్కరు కోరితే సమాధానాన్ని కోరేవాడు సరెండర్ అయిపోయేవాడు ఏం చేస్తాడంటే గాడిదలో వెళ్తాడు. శత్రువులకు ఆపోజిట్ వాళ్ళకి అదే ఆనవాళ్ళు. But in those days, if they have to make a treaty between the two groups, the other person who want to make a peace treaty, they used to go on a donkey, and that is the sign for the other one. యేసు ప్రభు
సమాధానపు మెస్సియా అనే విషయాన్ని జకరియా ప్రవక్త ద్వారా కొన్ని వందల సంవత్సరాల క్రితమే దేవుడు ప్రవచించాడు. జకరియా గ్రంథం 9:9లో. In Zechariah chapter 9 and verse 9, hundreds of years ago itself, God prophesied Jesus is the peaceful Messiah. యోహాను సువార్త 6:15లో రాజుగా చేయాలనుకున్నారు. And in John chapter 6:15, they wanted to make him as a king. ఎస్కేప్ అయిపోయాడు యేసు ప్రభు. And Jesus escaped there. అప్పుడైనా గుర్తించాలి ప్రజలు. At least there they have to identify. ఈయన పొలిటికల్ విడుదల ఇవ్వడానికి రాలేదు. And they have to identify that Jesus did not come for the political deliverance. ఒకవేళ అలాగనక ఈ యొక్క భూ సంబంధమైన విడుదల ఇవ్వడానికి మెస్సియాగా పంపబడి ఉంటే ఆయన రాజుగా చేయాలన్నప్పుడు రాజుగా పట్టాభిషేకం చేయబడిన వాడేమో. And if Jesus was sent really as a Messiah to give the earthly deliverance, he would have ascended to the crownship. హల్లెలూయా. Hallelujah. కానీ ప్రభు ఎస్కేప్ అయిపోయాడు. But Jesus escaped. అది అందరికీ తెలుసు. Everybody knew that. నేను రాజు కాదని చెప్పాడు. He told them very clearly that I am not the king. హల్లెలూయా. నాకు ఈ భూ సంబంధమైన రాజు నేను కాదన్నాడు. He said that I am not the earthly king. అయితే నాకు ఒక రాజ్యం ఒకటి ఉంది. But I have a kingdom. ఆ రాజ్యం నీతియు సమాధానం పరిశుద్ధాత్మ యందు ఆనందం అన్నాడు. And he said that I have a kingdom where the righteousness and the peace to rejoice. నేను పరిశుద్ధానికి రాజు అన్నాడు. And he said that I am the king of the holy kingdom. సత్యానికి రాజు అన్నాడు. He said that I am the king of righteousness. దేవనామానికి స్తోత్రం. All glory be to God. హల్లెలూయా. Hallelujah. రక్షణ ఇవ్వడానికి రక్షకుడు నేను అన్నాడు. He said that I am the savior. కానీ అందరూ సందేహంతో ద్విమనసుతో తడబడతా ఉన్నారు. But everybody was battling between doubt and two యేసు minds. ఎన్నిసార్లు ప్రూవ్ చేసినా గ్రహించలేదు. How many times Jesus proved they did not understand. ఇప్పుడు యోహాను సువార్త 18:36 అంటుంది. Now John chapter 18 verse 36 says, పిలాతు కూడా అదే అడుగుతున్నాడు. లాస్ట్ చివరి స్థాయిలో కూడా అదే అడుగుతున్నాడు. even Pontius Pilate was also asking the same thing. నువ్వు రాజువా అని అడుగుతున్నాడు. Are you the king? దాన్ని బట్టి మనం చూస్తే ఇంకా యేసు ప్రభు శిలువ మరణం దాకా కూడా ప్రజలకు ఒక క్లారిటీ లేదు యేసు గురించి. So we can understand through this that until the crucifixion of Jesus on the cross, people don't have a proper understanding about Jesus. దేవనామానికి స్తోత్రం. All glory be to God. కానీ లాస్ట్ లో దేవుడు ఈ యొక్క మట్ల ఆదివారం రోజున గాడిద ఎక్కి ప్రయాణం చేయడం ద్వారా ప్రజలకున్న కన్ఫ్యూజన్ దేవుడు తొలగించాడు. But at last on the day of Palm Sunday when Jesus mounted on a donkey and went into the procession, he proved that. దానికి తోడు along with that, గుడ్డివారిని బాగు చేశాడు. and he also healed the crippled and blind. మత్తయి సువార్త 21:14-15 వచనంలో మనం చూస్తున్నాం. We can see that in Matthew chapter 21 verses 14 to 15. ఒక పొలిటికల్ ఎంట్రీ అయితే ఎందుకు స్వస్థ ప్రార్థనలోనికి యేసు వస్తాడు? If it is a political entry, then why Jesus will heal people? ఇక్కడ క్లారిటీ ఇస్తున్నాడు. He is giving a clarity here. నేను యుగ సంబంధమైన రాజు కాదు. I am not the earthly king. నేను రాజకీయంగా విడుదల ఇవ్వడానికి రాలేదు. I did not come to give the political నేను deliverance. పరలోక రాజును. I am the heavenly king. పరిశుద్ధ రాజును. I am the holy king. పరిశుద్ధానికి రాజును I am the king of holiness. అని క్లారిటీ ఇస్తున్నాడు. And he is giving clarity there. అంతేకాదు, Not only that, తర్వాత ఒక అంజూరపు చెట్టును శపించడాన్ని మనం చూస్తున్నాం. and later he has cursed the fig tree. మత్తయి సువార్త 21:19 వచనంలో చూస్తున్నాం. We can see that in Matthew chapter 21 verse 19. దానిలో రెండు అర్థాలు ఉన్నాయి అనుకోండి. There are two important meanings in that. ఆయన ప్రవక్తని దాన్ని రుచి చూస్తున్నాడు. Firstly, he is tasting it. ఆయన ప్రవక్తని రుచి చేస్తున్నాడు. And the first thing, he is proving himself as a prophet. హల్లెలూయా. Hallelujah. ప్రవక్తలకి ఆ కృప ఉంటుంది. And only the prophet will have that grace. ప్రవక్తల గుర్తు ఏంటంటే వాక్శక్తి. And a prophet's sign is that they have the power in the word. వాళ్ళు ఏది పలుకుతే అది జరుగుతాయి. Whatever they pronounce, it will be done. సో ఇక్కడ రాజు కాదని ఇక్కడ ప్రూవ్ చేశాడు. And here he has mentioned that he is not the earthly king. అంతేకాదు, ఈ అంజూరపు చెట్టు యూదులు. And the fig tree represents the Jews. యూదులు ఫలించకపోవటం అనగా యేసును స్వీకరించకపోవటం వలన రేపు భవిష్యత్తులో వీళ్ళు ఇలాగే ఎండిపోబోతున్నారనే విషయాన్ని కూడా ప్రభు తెలియపరిచాడు. And Jesus very evidently proved that the fig tree and the Jews are not fruitful, and that because they did not accept Jesus Christ, and in the future they are going to dry up like the fig tree. ఇంకా డౌట్ అంతటికి ఫుల్ స్టాప్ పెట్టడానికి లాస్ట్ ఇంకొక మరొక ఎవిడెన్స్ దేవుడు పుట్టిస్తున్నాడు. And in the last, to put a full stop to all this kind of confusion, Jesus kept a full stop there. రాజభవనానికి వెళ్ళటానికి బదులుగా ఆయన ఊరేగింపుగా దేవాలయంలో ప్రవేశించాడు ఒక యాజకుడుగా. మత్తయి సువార్త 21:12 వచనం.
And we can see in Matthew chapter 21 and verse 12 that instead of going to the palace, Jesus in the procession, he entered the church as a priest. హల్లెలూయా. Hallelujah. సో ఫుల్ క్లారిటీ వచ్చేసింది. So they got a full clarity. దేవుడు మనల్ని ఏది సందేహంలో ఉంచాడో God will not keep us in the doubt. హల్లెలూయా. Hallelujah. రెండు మనసుతో తడబడటానికి ఒప్పుకోడు. He will not allow us to have a confusion. ఈ between రోజు two కూడా minds. దేవుని చిత్త గ్రహించిన విషయంలో తడబడుతున్నారు. Today also to understand about God, you are having a దేవుని సేవకి confusion. నేను పిలువబడ్డానా లేదని తడబడుతున్నారు. You are confused whether I am called for the ministry of God. ఇది దేవుని చిత్తమా కాదా? Is this the will of God or not? తడబడుతున్న వాళ్ళు ఉన్నారు. There are many people under this confusion. ఈవెన్ ఆత్మీయంగా భాషల గురించి అనుమానం పడే వాళ్ళు ఉన్నారు. And there are many people who have a doubtfulness regarding the unknown tongues. స్వస్థత గురించి తడబడుతున్న వాళ్ళు ఉన్నారు. There are many people under confusion and doubt అద్భుతాల about గురించి healings చాలా and మంది miracles. సేవకులు కూడా డౌట్ ఉంది. And many servants of God also have a doubt regarding the miracles. స్వస్థతలు ఇప్పుడు ఉన్నాయా? Do the healings exist even now? అద్భుతాలు ఉన్నాయా? Do miracles exist now? ఒకసారి నమ్మాలనిపిస్తుంది, కొంతమంది నమ్మలేకపోతున్నారు. Sometimes you want to believe it, sometimes they are unable to believe it. ఈ మట్టల ఆదివారం నీ అనుమానాన్ని తొలగించే వారం. The Palm Sunday is a Sunday where your doubts are going to be cleared. నీ సందేహాలు తొలగించే ఆదివారం. Which is the Sunday where your doubts are ఓ removed. నాకు అద్భుతం జరుగుతాయా లేదా? Oh, whether miracle will నా happen భర్త to me or అసలు not. రక్షించబడతాడా లేదా? Whether my husband will be saved నాకు or మేలు not. జరుగుతాయా Whether లేదా? a good thing will happen to నాకు me or మంచి not. భవిష్యత్తు ఉందా Whether లేదా I have a good future అని or not. అనుమానపడుతున్న ప్రతి అనుమానాన్ని దేవుడు తొలగిస్తాడు. For those who are having a doubt like this, God will remove each and నీకు every మేలు doubt. జరుగుతాయి. A good thing will happen నేను to ఒక you. చిన్న ప్రార్థన I'm చేయబోతున్నాను. going to offer a small prayer. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, Our dear faithful heavenly Father, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. thank you, we praise you, Lord. మా అనుమానాన్ని తొలగించడానికి వందనాలు తండ్రి. Thank you for removing every doubt from us, Lord. అనేక కార్యాలు మేము సందేహిస్తా ఉన్నాం. Many things we are doubting, Lord. దీ మనసుతో తడబడుతున్నాం. When we are battling between two minds, యేసు Lord. నామములో మహిమ తాకునగాక. Let the glory of God touch, Lord. దేవుని ప్రసన్న తాకునగాక. The presence of God touch, Lord. పరలోక వెలుగు తాకునగాక. The heavenly light touch, Lord. యేసు నామములో ఆశీర్వదిస్తున్నా. In Jesus' name I bless, Lord. యేసు నామములో విడుదల కలుగునగాక Let there అంటున్నాను. be deliverance in Jesus. ఆశీర్వదించండి. Bless them, Lord. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము In తండ్రి. Jesus' name we pray and ask, Lord. ఆమేన్. Amen. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక మార్చ్ 31వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. విజయవాడలో దహించు అగ్ని ఆశీర్వాద అభిషేక కూడిక ఏప్రిల్ 1వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం చాంద్ కళ్యాణ మండపం, రైల్వే స్టేషన్ దగ్గర, పూర్ణానందపేట, విజయవాడ. మరిన్ని వివరాలకు 9032224646 మరియు 9032224747. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.